అయితే అంతవరకు కార్పొరేటర్లు అట్లా చేస్తానంటేనే ఆ రోడ్డు శాంక్షన్ చేయండి. వాడు దగ్గరుండి పని చేయించుకుంటానంటేనే చేయండి. మీరు చేసిన తర్వాత దాని మీదకి ర్యాంపులు వస్తున్నాయి, ముందు షెడ్లు వస్తున్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకుంటా ఉంటే మీరు మాట్లాడరు. నేను మాట్లాడితేనేమో తుమ్మల గారు మాది ఇది కొట్టేయమంటుండే అది కొట్టేయమంటుండే అంటారు. నా కోసం కాదు, మీకు రోడ్లు ఎంత ఎడలుపుండి ఎంత మంచిగుంటే మీ ప్రాంతం అంత అభివృద్ధి జరుగుద్ది. ఇప్పుడు ఈ రోడ్డు వేయమని నన్ను ఎవరన్నా అడిగారా? వెంకటరెడ్డి గారు కనపట్ల ఏమైందో రెడీ పెద్ద ఆయన గొడవ, ఆయన ఎర్రజెండా వదిలేసి వచ్చాను నీతోటి, నాకు గేటు కాకపోతే మాత్రం నేను నీతోటి ఉండనని చెప్పి బలవంతం చేస్తే ఆ బ్రిడ్జి కట్టేటప్పుడు ఆ వంకర ఉంది, అక్కడ గేటు దాటంగానే ఎల్ షేప్ తీసుకుంటే అది కట్టడానికి లేదని అడ్డం పెట్టారు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? భూమి కొనాల్సి వచ్చింది. భూమి కొనాలంటే అప్పుడు మీది 25-30 లక్షలే ఉంది, ₹1 కోటి ఇచ్చాం.